శివరాత్రి శివరాత్రి పరమశివుని పూజలతో శివనామ కీర్తనలతో అభిషేకాల జాగరణలతో శివ దర్శన భాగ్యంతో శివరాత్రి 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 అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. ప్రియ భగవద్బంధువులరా, మన మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సంవత్సరానికి 12 శివరాత్రులు వస్తాయి. వాటిని మాస శివరాత్రులు అంటారు. ఈ 12లో మాఘమాసంలో వచ్చేటటువంటి శివరాత్రి అంటాం, మహాశివరాత్రి. హిందువులందరికీ కూడా చాలా ప్రతిష్టాత్మకమైన పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ మహాశివరాత్రి. శంకరుణ్ణి పూజించటానికి, శివుడికి అభిషేకాలు చేయటానికి మహాశివరాత్రి చాలా చాలా విశిష్టమైనది. ఉపవాసము, జాగరణ ఇవి కూడా చక్కగా చేసుకుంటాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తారీఖున ఈ మహాశివరాత్రి పర్వదినం ఈ సంవత్సరం వచ్చింది. మరొక ఉత్తేజకరమైన విషయం ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటి ప్రయాగరాజులో జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశాల్లో ఒకటైనటువంటి కుంభమేళా యొక్క చివరి రోజు కూడా అవుతుంది. అయితే ఈ మహాశివరాత్రి యొక్క ప్రాశస్త్యం ఏంటి, ఎలా జరుపుకోవాలి మొదలైనటువంటి విశేషాలని ఈ వీడియోలో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఫిబ్రవరి 15 తెల్లవారుజామున, అంటే రాత్రి 12:09 నుంచి 12:59 వరకు లింగోద్భవ కాలము అంటారు దీన్ని. లింగోద్భవం, లింగం ఉద్భవించినటువంటి రోజు. శివపురాణం ప్రకారం లింగోద్భవం అంటాం. అదే అరుణాచలంలో ఉండే అగ్నిలింగం. మొత్తం రాత్రిని 4 భాగాలుగా చేస్తాం. వీటిని ప్రహర్లు అని పిలుస్తారు. ప్రతి భాగానికి వేరువేరు ప్రార్థనా సమయాలు నిర్దేశించారు. మొదటి ప్రహార్ని ఫిబ్రవరి 15వ తారీఖు సాయంత్రం 6:19 నుంచి రాత్రి 9:26 వరకు. రెండవ ప్రహార్ వచ్చేసి రాత్రి 9:26 దగ్గర నుంచి 12:34 వరకు. మూడవ ప్రహార్ 12:34 నుంచి
41 వరకు. 4వ ప్రహార్ వచ్చేసి 3:41 తెల్లవారుజామున నుంచి ఉదయం 6:48 వరకు నిర్దేశించారు జ్యోతిష్ శాస్త్ర పండితులు గాని పంచాంగకర్తలు గాని. ఈ మహాశివరాత్రి అత్యంత ప్రత్యేకమైనటువంటి హిందూ పండగల్లో ఒకటేం చెప్పుకున్నాగా. ఈ పండగకి అపారమైన ప్రాముఖ్యత కూడా ఉందండి. ఇది శివుణ్ణి మరియు పార్వతీదేవితో కలిసి ఆయన వివాహానికి సంబంధించినటువంటి అనేక ఇతర ముఖ్యమైన విషయాలను కూడా జరుపుకుంటున్నాం ఈ పండగని. శివుడి రాత్రి, శివరాత్రి అంటే శివుడి యొక్క రాత్రి అని, అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క దైవికమైనటువంటి ప్రేమను మనం అనుభవించే రోజు. శివుడు పురుషుడైతే పార్వతీదేవి ప్రకృతి స్వరూపం. శివుడు పురుషుడు అంటే ఏంటి? మన మనస్సు లేదా మనలో ఉండే చైతన్య శక్తి. పార్వతీమాత ప్రకృతి స్వరూపిణి. ఈ రెండు ఎప్పుడైతే కలయిక జరుగుతుందో ఆ కలయిక మన యొక్క మానవుల యొక్క జీవితాన్ని శుభమయం చేస్తాయి, సృష్టిస్తాయి. ఈ ప్రపంచాన్ని సృష్టి చేసే సమయంలో బ్రహ్మదేవుడి సహాయంతో మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో శంకరుడు రుద్రుడిగా ఎలా కనిపించాడు అనే దానికి ఈ మహాశివరాత్రి కథ అంతర్భాగంగా ఉంటుంది. ఈ రాత్రి శివుడు రుద్రతాండవం అనేటువంటి విశ్వవిఖ్యాతమైనటువంటి ఒకానొక నృత్యం చేశాడని కూడా పురాణం చెబుతుంది. తన మొదటి భార్య సతీదేవి మరణించింది అనే వార్త విన్న తర్వాత శివుడు ఈ సృష్టి రక్షణ మరియు విధ్వంసం అనేటువంటి ఒక ప్రక్రియలో నృత్యం సాగింది. అదే ప్రళయ తాండవం. మరొక ముఖ్యమైన మహాశివరాత్రి కథ ఏంటంటే, దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మథనం చేస్తున్నప్పుడు భయంకరమైనటువంటి కాలకోట విషం పుట్టింది. అందులో నుంచి ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు ఆ విషాన్ని తాగి అందరినీ రక్షించాడు. ఈ కారణంగా కూడా మహాశివరాత్రి పండగ తన భక్తుల యొక్క సమస్తాన్ని రక్షించినందుకు ఆయనకి, ఆ శివుడికి కృతజ్ఞతలు తెలియజేసుకునేటటువంటి సమయం కాబట్టి మహాశివరాత్రి పండగ చేసుకుంటున్నాం. ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం, అలాగే ఆచరించవలసినటువంటి విధి విధానాలు గురించి మాట్లాడుకుంటే, మొట్టమొదటిది ఉపవాస నియమాలు. ఉపవాసము అనంగానే నిరాహార దీక్ష కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. మహాశివరాత్రి రోజు చాలా మంది తమ యొక్క ఆత్మలు పరిశుభ్రంగా ఉండటానికి, మరింత ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఉపవాసం చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండడానికి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఉపవాసాల్లో రకాలు ఉన్నాయండి. మొట్టమొదటిది కఠినమైన ఉపవాసం. అంటే కొంతమంది నీళ్లు కూడా తాగకుండా చేసేటటువంటి ఒకానొక ప్రత్యేక ఉపవాసం. అంటే ఇక్కడ భక్తులు ఏమీ తినరు, తాగరు. మరికొంతమంది అయితే ఉండలేని వాళ్ళు పండ్లు భుజించి పాలు తాగుతారు. మరొక రకమైనటువంటి ఉపవాస నియమం ఏంటంటే, మాంసము, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మద్య సేవనం ఇవన్నీ మానివేస్తారు కొంతమంది. ఉపవాసం ఎప్పుడు విరమించాలి? శివరాత్రి అయిన పక్క రోజు శివుడిని ప్రార్థించిన తరువాత, శివుడిని ఆరాధించిన తర్వాత, శివ దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాస దీక్ష విరమించాలి.
అయితే శివరాత్రి రోజు ఏం చేయాలి? శివాలయంలో అర్హత కలిగిన వాళ్ళు లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. అర్హత లేని వాళ్ళు బయట ఉండి కూర్చొని అక్కడ అర్చక స్వాములు, మిగిలినటువంటి స్వాములు చేసేటటువంటి అభిషేక కార్యక్రమాన్ని చక్కగా తిలకించవచ్చు. అంటే మొట్టమొదటిది అభిషేకం. శివలింగానికి పంచామృతాలు తో చక్కగా అభిషేకం చేస్తారు. అంటే పాలు, తేనె, పంచదార, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, వీటితో పాటు ఇక్షు రసం అంటే చెరకు రసంతో కూడా అభిషేకం చేస్తారు. అలాగే పండ్ల ముక్కలతో కూడా అభిషేకం చేస్తారు. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు. అలాగే పండ్ల రసాలతోటి అభిషేకం చేస్తారు. అయితే ప్రతి వస్తువు వాడేటప్పుడు ఆ వాడగానే మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకించాలి. ప్రతిసారి శుద్ధ జలంతో అభిషేకం, ఆ తర్వాత మరొక ద్రవ్యంతో అభిషేకం. అలాగే గంధాభిషేకం, గంధాన్ని నీటిలో కలిపి దాంతో అభిషేకం. విభూతి అభిషేకం, విభూతిని నీళ్లలో కలిపి చక్కగా అభిషేకించటం. అలాగే కుంకుమని నీళ్లలో కలిపి అభిషేకించటం. అలాగే నీళ్లలో నవరత్నాలు కలిపి వాటితోటి అభిషేకం చేయటం. ఇలా మాకు సమీపంలో వేటపాలెంలో చక్కగా నాయనపల్లిలో గంగా పార్వతీ సమేత భోగలింగేశ్వరుడు ఉన్నాడు. అది సోమసూత్రం కలిగినటువంటి శివాలయం. సోమసూత్రం అని ఆ లింగానికి అట్లా గీతల్లాగా ఉంటాయి. అది అరుదుగా లభించే శివలింగం. మేము అక్కడ అభిషేకం చేసుకున్నాం. అంటే సుమారుగా రాత్రి 9 గంటలకి మహన్యాసంతో ప్రారంభం అవుతుంది. మహన్యాసం చెప్పితేనే అభిషేకం చేయటానికి అర్హత లభిస్తుంది. అంటే శివుడు అంతటి వాడు అయితే తప్ప శివుడికి అభిషేకం చేయలేడు. అంటే మన శరీరాన్ని మహన్యాస మంత్రాలతోటి అంగాంగాన్ని మనం పరిశుద్ధం చేసుకుంటాం అభిషేకం చేయటానికి. ఇక రెండోది శివాలయంలో దీపాలు వెలిగించడం, అలాగే అగరబత్తీలు వెలిగించి పెట్టడం. అభిషేకం జరుగుతున్నటువంటి సమయంలో అభిషేకాన్ని చూస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపం చేయటం. కాబట్టి అర్ధరాత్రి ఇందాక మనం చెప్పుకున్న 12:09 నుంచి 12:59 వరకు ఉన్న సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. ఆ లింగోద్భవ కాలంలో తప్పకుండా అభిషేకం మనమైనా చెయ్యాలి, లేదా ఎవరైనా చేస్తుంటే చూడాలి. అంతేకాదు మన శక్త్యానుసారం కొబ్బరి బొండ, చెరుకు రసం, ఆవు పాలు ఇటువంటి ద్రవ్యాలు తీసుకువెళ్ళి శివాలయంలో సమర్పించాలి. మన ద్రవ్యాలతో కూడా అభిషేకం జరుగుతుంది. ఆ రోజున ఇంకా ఏం చేస్తారు అంటే రాత్రి సాయంత్రం 6:30-7 గంటల నుంచి మహన్యాసం ప్రారంభమయ్యే సమయం అంటే 9 గంటల వరకు సుమారుగా 2 గంటల సేపు శివుడు గురించినటువంటి భక్తి పాటలు కీర్తించడం, కీర్తనం, భక్తి సంకీర్తన చేస్తారు. కొన్ని ప్రదేశాల్లో అయితే శివుడి యొక్క, పార్వతీదేవి యొక్క ఉత్సవ మూర్తులను ఊరేగింపు చేస్తారు సాయంకాలం పూట. అలాగే శివపురాణం కానీ లేదా కాశీఖండం కానీ అటువంటి ప్రవచనాలు కనీసం ఒక 2 గంటల సేపు ఆ సమయంలో జరపటం. చాలామంది శివుడికి దగ్గరగా ఉండడానికి, తమను తాము ప్రతిబింబించుకోవడానికి ధ్యానం కూడా చేస్తారు శివాలయంలో కూర్చొని. అంతేకాదు ఈ శివరాత్రి రోజున అవసరం ఉన్నటువంటి వాళ్ళకి
వస్త్రదానం చేయటం, అలాగే ఆహార దానం చేయటం చాలా పుణ్యప్రదమని మన పెద్దవాళ్ళు చెప్పారు. అంటే ఉపవాసము అంటే ఉపే సమీపే నివాసే, భగవంతుడికి దగ్గరగా ఉండడం. అయితే నెలలో వచ్చే శివరాత్రికి ఈ మహాశివరాత్రికి మధ్య చాలా తేడా ఉందండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు శివరాత్రి అనేది ప్రతి నెలా వచ్చేటటువంటి రోజు. అంటే ప్రతి మాసంలో కూడా కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథి, చతుర్దశి రాత్రిపూట ఉండాలి. దానిని మాస శివరాత్రి అని పిలుస్తాం. అయితే మాఘమాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రిని మహాశివరాత్రి అంటాం. మరొక ఇతిహాసం ఏంటంటే, శివుడు పార్వతి ఇద్దరు వివాహం చేసుకున్నటువంటి రోజు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు అనేది కూడా ఒక ఇతిహాసం ఉన్నది. కాబట్టి కొన్ని చోట్ల మహాశివరాత్రి రోజు శివపార్వతుల యొక్క వివాహం కూడా జరుపుతారు. పగలపూట, రాత్రి అభిషేకం. అయితే ప్రతి ఒక్కరూ కూడా దైవానికి దగ్గరగా ఉండడానికి ఈ శివరాత్రి పర్వదినం ఒక అద్భుతమైన అవకాశం అండి. ముఖ్యంగా మాకు చీరాలకు సమీపంలో చిన్నగంజాం అనే ఒక గ్రామం, అక్కడ ఈ శివరాత్రికి అద్భుతమైన తిరణాల ఉత్సవం జరుగుతుంది. అలాగే త్రికోటేశ్వర స్వామి ఉన్నటువంటి గుడి ఉంది నరసరావుపేటకు దగ్గరగా, కోటప్ప కొండ అని పేరు దానికి. అక్కడ కూడా అద్భుతంగా తిరణాల్లో జరుగుతుంది. 1-2 సార్లు వెళ్ళాను కూడా. కాబట్టి వీలైనంత వరకు ఒక మహాక్షేత్రానికి వెళ్ళటానికి ప్రయత్నించవచ్చు శివరాత్రి పర్వదినం రోజు. అలా వెళ్ళడానికి కుదరని పక్షంలో మన సమీపంలో ఉండే శివాలయానికైనా ఉత్త చేతులతో పోకుండా చక్కగా పూజా ద్రవ్యాలు అవి తీసుకొని ఆలయానికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ సమర్పించి అక్కడ జరిగేటటువంటి అభిషేక దృశ్యాలని 2 కళ్ళును 1000 కళ్ళుగా మార్చుకొని చూస్తే ఆ చూసినంత మాత్రాన బోళాశంకరుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ విషయం మాత్రం రూఢి అవుతుంది. ఈ శివరాత్రి గురించినటువంటి కథలు శివపురాణంలో కూడా 1-2 మనకు కనిపిస్తాయి. ఆ కథ ఏంటో, వాటి యొక్క వ్యవస్థ ఏంటో చెప్పుకుందాం. అలాగే మాణిక్యవాచకర్ అని నాయనార్లలో ఒక మహానుభావుడు ఆయన కథ కూడా మనం స్మరించుకోవటం అనేది ఈ శివరాత్రి పర్వదినం సందర్భంగా మనకు అత్యంత పుణ్యప్రదం. కాబట్టి ఆ మహానుభావుడి యొక్క దివ్య చరిత్రను కూడా వీలు వెంట మీకు మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వీక్షిస్తూ ఉండండి. చక్కగా మీకు విన్నటువంటి మీకు చెప్పిన నాకు తమ ఛానల్ ద్వారా ఈ ప్రసారం చేస్తున్న అక్కునూరి వారికి చక్కగా శంకరుడి యొక్క అద్భుతమైనటువంటి దీవెనలు, అనుగ్రహం పుష్కలంగా లభించాలి అని మరొక్కసారి స్వామి యొక్క పాదాలు పట్టి నమస్కరించుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.